మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. తిట్టేనండే ఓ ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా ఓ ఓ మై ఫ్రెండ్, తిడితే తిట్టేనండే ఓ ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా. మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే, సారా సామానా విన్నారో అన్నా, సహేలి థోడా తో సమझोना. చిరుగాలైతే ఏదో తీయని వెలడీనా, వడగాలైతే ఏదో బాధని తెలిపేనా. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం మంతకాతకసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజేహం 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 భజే తమిహ శ్రీవిఘ్నరాజం భజే. నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరీ వర్ణిని, నిత్యం పద్మాలయం దేవి
सा मां पातु सरस्वती भगवती। ध्यानं समर्पयामि अवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे नमः नानाविधदिव्यपरिमळ पत्रपुष्पाणि समर्पयामि ॐ दशाङ्गमिजो आचमनान्तरं परिमळ पत्रपुष्पाणि समर्पयामि ॐ विश्वामित्रा ऋषिः सविता देवता गायत्री छन्दः सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु अस्य यजमानस्य अस्मिन् ग्रामे समस्त भक्तजनानां ఈరోజు 2005-2006 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది తరువాత భవిష్యత్ కార్యాచరణలో వారు ఎంచుకున్నటువంటి విధంగా వారు ఇప్పుడు స్థిరపడడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వాస్తవంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ పి మనోజారాధ్య గారు ఉండాల్సింది. కొన్ని అనివార్య పరిస్థితులలో ఆయన ఇక్కడ రాకపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి ఒక్క విద్యార్థి, ఎందుకంటే అప్పుడు చాలా చిన్నగా ఉంటారు, దాదాపుగా 18 సంవత్సరాల తరువాత 2005-2006 కాబట్టి 18 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు మీరు ఎదగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు సంక్షిప్తంగా మీ పేరు, తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని ఫస్ట్ పరిచయ కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులేమో మీకందరికీ తెలిసి ఉండొచ్చు. మరి ఆ రోజు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో 18 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు మనం చూసుకుంటున్నాము. కాబట్టి సంక్షిప్తంగా పరిచయ కార్యక్రమము అనేటువంటిది చేసుకుందాం. మరి అందులో మొట్టమొదటిగా విద్యార్థులు వచ్చేసి మీ పేరు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని, పెళ్ళయింటే పెళ్ళయింది, మరి మీ యొక్క సంసారాన్ని గురించి మీరు సంక్షిప్తంగా 2 మాటల్లో చెప్పేసేయండి. తర్వాత కార్యక్రమాన్ని అదే దీంతోనే ప్రారంభం చేద్దాం. ఓకేనా? ఉపాధ్యాయులకు నమస్కారాలు, మిత్రులకు నా పేరు సల్మా, నేను హౌస్ వైఫ్. అంతే. ఇద్దరు అబ్బాయిలు నాకు. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సహోదరులకు అందరికీ నా నమస్కారాలు. మేము హిందూపురంలో ఉంటున్నాం. నేను హౌస్ వైఫ్. నాకు 3 అమ్మాయిలు. మా హస్బెండ్ దుబాయ్లో జాబ్ చేస్తారు. నమస్కారాలు. నా పేరు నిర్మల, మాది మలయ సముద్రము. ప్రస్తుతానికి మా చౌలూరు. నేను హౌస్ వైఫ్, మా ఆయన అంగడి. ఉపాధ్యాయులకు నమస్కారం. తోటి ఫ్రెండ్స్కు నా పేరు నాగేశ్వరి, నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు బెంగళూరులో. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా పేరు హేమావతి, నేను గౌరీ బిజ్నర్లో ఉంటాను. హోల్సేల్ అంగడిలో సిస్టమ్ వర్క్ చేస్తాను సార్. మా హస్బెండ్ అగ్రికల్చర్, వెజిటబుల్ అగ్రికల్చర్ చేస్తారు. 2 పిల్లలు, బాబు రితిక్, పాప ప్రజ్ఞ. 7th, 2nd క్లాస్ చదువుతున్నారు. నా పేరు సౌమ్య, నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు హరినాథ్ బాబు. మా ఆయన బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నా
నమస్కారాలు. నా పేరు సురయ్య బాను. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకడు బాబు, ఒక కూతురు. నేను గౌరీబిందూరులో ఉంటున్నాను ప్రస్తుతానికి. మా ఆయన వచ్చి టైల్స్ వర్క్ చేస్తున్నాను. స్టేజ్ తిరగండమ్మా, మీరు అట్లా తిరిగితే స్టేజ్ పరిచయం చేసుకోండి. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు సుమలత. నాకు 2 అమ్మాయిలు. హౌస్ వైఫ్గా ఉంటాను. Everyone, all of you. First, my dear friends, all of you. Hi. Next, my dear, not respected teachers and teachers. పేరున అందరికీ. So, good afternoon, everyone. Good afternoon, everyone, sir. First of all, Geeta, Srilata ma'am, Guru Raja Rao sir, next Trivikram Sethi sir, next Nagaraj Rao sir, and Ramakrishna sir. First, I wish them all. So now I am BSc B.Ed completed. Would go stay next Durbalapur. I am staying here. After I am being a science teacher. That one is a great job. Science teacher is a very well known and honorable respected job ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಯಾಕಂದರೆ ಟೀಚರ್ಗೆ ಕೊಡೋ ಅಷ್ಟು ವ್ಯಾಲ್ಯೂ ಆಗಲಿ, ಏನಾದರೂ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಆಗಲಿ ಬೇರೆ ಯಾವ ಪ್ರೊಫೆಷನ್ಗೂ ಇಲ್ಲ ಅಂತ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ನಾನು ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಆಗಿದ್ದೀನಿ. ವೆರಿ ವೆಲ್ ಆಲ್ಸೋ. ಆ್ಯಂಡ್ ದೆನ್ ಇದಕ್ಕೆಲ್ಲ ನಮ್ಮ ಟೀಚರ್ಸೇ ಇದಕ್ಕೆಲ್ಲ ಕಾರಣ ಅಂತ ನಾನು ಈ ಸಭಾದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ಆಲ್ ಟೀಚರ್ಸ್ ಆರ್ ವೆರಿ ನಮ್ಮ ಕೇರ್ ಆಗಿ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡೋರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಅವರಿಂದ ನಾವು ಈ ಸ್ಟೇಜಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ಒಂದು ಸೈನ್ಸ್ ಟೀಚರ್ ಆಗಿ ಚೆನ್ನಾಗಿ ನೇಮ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ಹೈಸ್ಕೂಲ್ವರೆಗೂ ಸೈನ್ಸ್ ಟೀಚ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ಐ ಹ್ಯಾವ್ ಎ 2 girls and 1 boy, and my husband is building contractor and then well settled. And next ಟೀಚರ್ಸ್ ಬಗ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಹೋದರೆ ನಮ್ಮ ಟೀಚರ್ಸ್ ವೆರಿ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ಟವ್ರೆ. ಅವರಿಂದ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಕಲ್ತಿದ್ದೀವಿ. ಅಗೈನ್ ಅಲ್ಲಿನೂ ಅಷ್ಟೇ ಅವರಿಂದ ನಾವು ಏನೇನು ತಗೊಂಡಿರೋ ಎಲ್ಲ ಅಡ್ವೈಸ್ ಆಗಲಿ ಏನೇ ಆಗಲಿ ಹೆಂಗಿರಬೇಕು ಡಿಸಿಪ್ಲೈನು ಪ್ರತಿಯೊಂದು ನಾನು ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಅದನ್ನೆಲ್ಲ ದಿಸ್ ಈಸ್ ಅ ವೆರಿ ವೆರಿ ಮೆಮೊರಬಲ್ ಮೂಮೆಂಟ್ ಇನ್ ಮೈ ಲೈಫ್ ಅಂತ ಫೈನಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ಫ್ರಮ್ ದಟ್ ಗೆಟ್ ಟುಗೆದರ್ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ನಾನು ಏನಂದರೆ ಜಾಸ್ತಿ ಇಷ್ಟಪಡ್ತಾ ಇರೋದು, ಜಾಸ್ತಿ ಟೀಚರ್ಸ್ ಆರ್ ದ ಮೇನ್ ರೋಲ್, ಮೇನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂಡ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಲೈಫಲ್ಲಿ ಎಜುಕೇಷನ್ ಪರ್ಪಸ್ ಅಂತ ಟೀಚರ್ಸ್ ಆರ್ ದ ವೆರಿ ಗ್ರೇಟ್ ಅಂತ. ಸೊ ಆಲ್ ಆಫ್ ಯು ದೆಮ್ ಪ್ಲೀಸ್ ಗಿವ್ ಮಿ ಕ್ಲಾಪ್ ದೆಮ್ ಆಲ್ ಆಫ್ ಯು ಇನ್ ಮೈ ಟೀಚರ್ಸ್. So this is a very wonderful opportunity to all to meet together and then talk to all teachers about that. So that is in my opinion this get together party. Thank you to giving this opportunity. నా పేరు విద్య, మా హస్బెండ్ పేరు రమేష్. నేను ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా సంతోషం ఏమంటే నా ఫ్రెండ్స్ ఈరోజు చూడంగానే ఎంతో హ్యాపీగా ఉంది, ఎంతో ఉత్సాహంగా ఉంది. అలాగే మా ఉపాధ్యాయులు ఎంతో మాకు ఎన్నో విద్యలు నేర్పించి ఈరోజు మా కండ్ల ముందు ఇలా కనిపించగానే ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత ఆనందంలో మీ అందరికీ ఆల్ ఆఫ్ యూ హ్యాపీనెస్గా కోరుకుంటున్నాను. సార్, నేను జనరల్ స్టోర్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ అండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు సార్. నాకు 2 బాబులు, ఒకరు ఫస్ట్ ఇయర్, ఒకరు 8th, లిఖిత్ అండ్ వినోద్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కవిత. టీచర్లకి నమస్కారం. నాకు 2 బాబులు 2 పాపలు. అనంతపురం, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. నా భర్త బిజినెస్ చేస్తాడు అనంతపురం. నమస్కారాలు ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు అరుణ. నాకు 2 బాబులు.
మాది కొట్నూరు, ఇక్కడే ఉన్నాను. మా ఆయన హౌస్ వర్క్ చేస్తాడు. నా పేరు అశ్వేతమ్మ. మా చవలూరులోనే ఊరు చవలూరు ఊట్కూరులోనే చదువుకున్నాము. నాకు 2 బాబులు. ఫస్ట్ ఇయర్ ఒకరు, 9th క్లాస్ ఒకరు. పవర్ నిల్సన్ మా హస్బెండ్. హలో, వచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వెంటనే మన ఊరికి వచ్చేసినటువంటి మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు బి హరీష్ కుమార్. నేను ప్రస్తుతం బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అంతే. అంటే జీవితం అనే మజిలీలో మనం వెరీ తక్కువగా కలుసుకోవడం అయిపోయింది. ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు నడుతుందో మనకు తెలియదు. కానీ ఇంత అందరూ కలిసి దాదాపు 19 ఏళ్ళ తర్వాత ఈ వేదికగా కలుసుకొని మనం పలకరించుకోవడం, ఆ జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సహకరించినటువంటి మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంటూ, మిత్రులు కూడా వెంటనే వచ్చి వాళ్ళ పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది బసంపల్లి, ప్రజెంట్ ఉండే వచ్చేసి మేళాపురంలో. సో ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు శ్రీలత మేడంకి, గురురాజ్ సార్కి, అదేవిధంగా సైన్స్ టీచర్ శ్రీకాంత్ శెట్టి సార్కి, పూజలు గౌరవనీయులు పెద్దలు నాగరాజ్ సార్కి, రామకృష్ణ సార్కి సో నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా తోటి విద్యార్థులకు సో శుభాకాంక్షలు. కరెంట్లీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను బెంగళూరులో. సో గాట్ మ్యారీడ్ 1 year బ్యాక్. ప్రజెంట్లీ పిల్లలు లేరు. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వాళ్ళకందరికి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. ఇక ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం, చాలా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం. నేను వచ్చి మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాను, ప్రైవేట్ ఆసుపత్రిలో. నా పేరు చంద్రశేఖర్, ఎర్రగుంట సార్ నాది. హలో, నేను బెంగళూరులో ఐటీలో వర్క్ చేస్తున్నాను. నాకు 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది. అమ్మాయి కూడా ఐటీలో వర్క్ చేస్తుంది. నేను ప్రైవేట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. సభను అలంకరించినటువంటి మా గురువులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా స్నేహితులకు నా యొక్క అభివందనాలు. నా పేరు అంజినప్ప. నేను హిందూపూర్లో ఏంజల్ ఐటీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున ఇక పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా గురువులు ఇంకా కొంతమంది ఇక్కడ రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. స్నేహితులు కూడా చాలామంది రాలేకపోయారు. అయితే మా గురువుల గురించి చెప్పుకోవడం అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక ప్రపంచంలోనికి మన తల్లిదండ్రులు తీసుకొని వస్తే ఆ ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది గురువులు తీసుకెళ్తారు. ఒక నిమిషం గీతా మేడంని వేదిక మీద వచ్చి రావాల్సిందిగా సాదర స్వాగతం. మేడం జర్నీలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చేసిన సభాధ్యక్షుడు నాగరాజ్ సార్ గారికి, అలాగే గురురాజు సార్ గారికి, త్రివిక్రమ్ శెట్టి సార్ గారికి, మరియు రామకృష్ణ సార్ గారికి, శ్రీలత మేడంకి, గీతా మేడంకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఎట్లా మెమొరబుల్ అంటే 19 years తర్వాత మనం అందరూ కలుస్తున్నాము. ఒకరికొకరు ఫేసుల్లో గుర్తు లేకపోయినా కూడా ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మనం ఇంకా స్కూల్లోనే ఉన్నామని అనిపిస్తుంది. ఎందుకంటే మన స్కూల్లో ఏం చదివినామో అదే పునాది అవుతుంది అనమాట. ఇంటర్మీడియట్, డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ చేసిన అయినప్పటికీ కూడా నాకు ఎవరు ఫ్రెండ్స్ గుర్తులేరనమాట. ఎప్పుడైతే మన స్కూల్లో మనం చదివినామో వాళ్ళ ఫ్రెండ్స్ మనకు గుర్తున్నారు. అలాగే మనకి ఎంతో అంటే టీచర్స్ అనేది పునాది బిల్డింగ్ ఎట్లుంటుందో మన టీచర్స్ అలాగే అనమాట.
నేను 10th క్లాస్ వరకు బాగా చదివాను అనమాట. 10th తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎక్కడ అకాడమిక్ సిలబస్లో సరిగ్గా నేను రానిలేదు. కాకపోతే ఆఫ్టర్ 10th వచ్చేసి 2000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2013 తర్వాత అంటే నేను ఏమి అనేది అంటే మన ఎనర్జీస్ ఏమి మన స్కూల్లో మనకి ఏం చెప్పినారు ఆ ఎనర్జీస్ అంతా బయటికి తీసిన తర్వాత 2013లో నేను అంటే మనకి అప్పుడు పాజిటివ్నెస్ కానీ వాళ్ళు క్రమశిక్షణ మన రామకృష్ణ సార్ నుంచి తర్వాత సైన్స్ కూడా అంతే. సైన్స్లో నాగరాజ్ సార్ కానీ మనకి త్రివిక్రమ్ శెట్టి సార్ కానీ అద్భుతంగా మనకి అన్ని నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే హిందీ ఈరోజు మాట్లాడుతున్నామంటే మొత్తం బెంగళూరులో అంతా కూడా నార్త్ ఇండియన్సే ఉన్నారు. మన హిందీ మేడం చాలా కృషి చేసి మనకి నేర్పిస్తారనమాట. హిందీ చదువుతున్నాము, రాస్తున్నాము, మాట్లాడుతున్నాము. అంతేకాకుండా గీతా మేడం అప్పటికి సోషల్లో మనకి వీరన్న సార్ రిటైర్ అయిన తర్వాత సోషల్లో గీతా మేడం కూడా మనకి ఎంతో చక్కగా మనకి వచ్చేసి హిస్టరీ గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా పాస్ మార్కులు వచ్చేటట్లు మనకి చేస్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా గురువులకు ఈ సభాముఖంగా మనం తెలియజేయడమేనగా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అప్లాస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. అదే 2013 తర్వాత ఏం చేయాలని అర్థం కాకపోతే నేను స్కూల్లో ఏమైతే ఉందో నా పాజిటివ్నెస్ నా ఎనర్జీస్ అంతా బయటికి తీసేసి ఒక 8 months బాగా కష్టపడితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్లో ఇప్పుడు డిప్యూటీ బ్రాంచ్ హెడ్గా ఇందిరానగర్ బ్రాంచ్లో చేస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి కూడా గురువులకి సభాముఖంగా నేను ధన్యవాదాలు చేస్తాను, నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు మ్యారీడ్ అయింది లాస్ట్ 2023లో, ఇప్పుడు ఒక పాప పుట్టింది. అందరికీ అంటే ఈ డే వచ్చేసి మెమరబుల్ డే, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Best wishes to my friends. Happy to meet you all. My name is N. Ashok Narayana. నేను ఆదిత్య బిర్లా కంపెనీలో పనిచేస్తాను, రీజనల్ ఆపరేటర్. ఐ గాట్ మ్యారీడ్ 3 years బ్యాక్. సో ఒక కూతురు ఉంది. ప్రజెంట్లీ బెంగళూరులో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మాది వచ్చేసి మన సంవత్సరము. మేము వచ్చేసి బస్కి వస్తామండి యాక్చువల్గా ఇక్కడికి. యాక్చువల్గా చాలా మాట్లాడింది నాకు యాక్చువల్గా, కానీ చాలా స్టేజ్ ఫియర్ కూడా ఉంది. అలాగే సో ప్రజెంట్ నేను వచ్చేసి మైసూర్లో ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీలో లీడ్ యూఎస్ ఐటీ రిక్రూటర్గా పనిచేస్తున్నాను. సో నాది ఎంబీఏ కంప్లీట్ చేసి మొత్తం డిగ్రీ చేసాము, ఎంబీఏ చేసాము. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మాకు. అంటే మన 10th క్లాస్ బ్యాచ్ ఉన్నంత ఫ్రెండ్స్ ఎవరు అంత క్లోజ్గా ఏదో మీతో చూసే రిలేటివ్స్ చూసినంత ఫీలింగ్ వస్తుంది. చాలా ఎమోషనల్ యాక్చువల్గా. సో నాకు వచ్చేసి 2020లో మ్యారేజ్ చేసుకున్నాను. ఒక బాబు ఉన్నాడు, 3 years బాబు ఉన్నాడు. ఇంకా చాలా పాటలు ఉంది కానీ టైం కూడా లేదు. మా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా చెప్పాలంటే సీనా, నరేష్, అశోక్, మేమైతే బ్యాక్ బెంచర్స్. సార్ యాక్చువల్గా మేమైతే చాలా టార్చర్ పెట్టాము. మాకు పీటీ సార్ చాలా మీ నుంచి చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాం. యాక్చువల్లీ మాకు బేసికల్గా మేము అంటే మా అమ్మ నాన్న అంత చదువుకోలేదు యాక్చువల్గా. సో బికాజ్ ఆఫ్ మీ నుంచి మీకు ఇచ్చిన గైడెన్స్ వల్లనే మీరు సార్ మా ఇంగ్లీష్ సార్ గురా సార్ కానీ, మా త్రివిక్రమ్ సార్ కానీ, నాగరాజ్ సార్ కానీ, మెయిన్ హిందీ మేడమ్స్ ఈజ్ వెరీ కైండ్. మీ చేతుల్లోనే మేడం దెబ్బలు తిరుగుతుందంటే యాక్చువల్గా. ఆ సోషల్ మీడియా అంతే, సోషల్ మీడియా కొడతాండే, బట్ హిందీ మేడం చాలా కైండ్ యాక్చువల్గా. ఈవెన్ గురా సార్ కూడా అంతే, తక్కువ. మిగతా వాళ్ళ చేతులు దెబ్బ తిన్నాం సార్. సో మీరు కొట్టిన వాళ్ళే, మీరు ఇచ్చిన దీన్ని ఇచ్చేస్తారు. ఈరోజు మేము గర్వంగా మేము మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నాము. యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ అంటే మేము యుఎస్లో ఉండే వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి జాబ్ ఆఫర్ చేయాలి. సో యుఎస్లో ఉండే వాళ్ళతో ఈరోజు మేము కమ్యూనికేట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ గురాజ్ సార్. సో వీ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ సార్. సో అంతే, చాలా ఉంది. సో చాలా మంది మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. I am working in Indian Designs Parigi sir. ప్రధానోపాధ్యాయులకు మేడం శ్రీలత మేడం గారికి నా ప్రధాన నమస్కారం మేడం. మా ఈ ఫంక్షన్కి వచ్చిన గర్ల్స్కి బాయ్స్కి, ఎందుకంటే ఈ ఫంక్షన్లో చాలా మంది మిస్ అయినారు, తిరిగా మళ్ళీ వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఒక 5 ఏళ్ళు ఖాళీగా ఉంటే మళ్ళీ దేవుడు దయతో కమిటీ చైర్మన్ అయినాను. దేవుడు కాబట్టి ఇప్పుడు బాగున్నాను. నాకు ఒక కూతురు, ఒక బాబు. ఇంతటి నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు నా నమస్కారాలు. నా పేరు గంగాధర్, మా బసన్పల్లి కాలనీ. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, ఒక బాబు 7th క్లాసు, ఒక బాబు 5th క్లాసు. నేను తూముకుంట చెక్ పోస్ట్లో వర్క్ చేస్తాను. సార్ శుభాకాంక్షలు. నా పేరు బాబావలి, పెయింటర్. మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు.
మా ఉపాధ్యాయులకి అలాగే నా తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి గీతా మేడంకి, తర్వాత వచ్చి లతా మేడంకి, ఇంగ్లీష్ సార్ గురురాజారావు గారికి, తర్వాత త్రివిక్రమ్ శెట్టి సార్ గారికి, నాగరాజు సార్ గారికి, అలాగే పిఈటి సార్ రామకృష్ణ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సారాల గురించి చాలా చెప్పాలనుకోని చెప్పేసి వచ్చినాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పేసి చెప్పుకుంటారు. మన తల్లిదండ్రులను కూడా దేవుళ్ళతో పోల్చము. అట్లాంటిది మనకి విద్య చెప్పినటువంటి టీచర్లని, ఉపాధ్యాయుల్ని దేవుళ్ళతో పోల్చాం. మన లైఫ్లో వచ్చేసి మనం ఒక సొసైటీలోకి ఎంటర్ కావాలన్నా కూడా వాళ్ళు నేర్పిన విద్యతో పాటు వినయము ఇవన్నీ నేర్చుకుంటేనే ఆ విద్యకు వచ్చి విలువ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే కనుక, అంటే టీచర్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది, యమాన్ దేశంలో వచ్చేసి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు వచ్చేసి మన 1994లో మనకి ఇండియన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి శంకర్ దయాల్ శర్మ గారు యమాన్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అక్కడ రాజధాని మస్కాట్కి వెళ్ళినప్పుడు, అంటే రాజే వచ్చి పిలుచుకుపోవాలా ఆయన్ని అనేది రూల్ ఏం లేదు, ప్రోటోకాల్ ప్రకారము అని పోకోకుండా ఉన్నా కూడా పర్లేదు. కాకపోతే రాజు వచ్చేసి విమానం లేకపోయి శంకర్ దయాల్ శర్మ గారి దగ్గరికి పోయి చెయ్యి పట్టుకొని విమానం నుంచి కిందికి తీసుకొచ్చేసి కార్ డ్రైవర్ను కూడా పక్కన పెట్టి ఆ రాజుగారే కారుని డ్రైవ్ చేసుకుంటా ముందుకు పోతారనమాట. అక్కడుండే మీడియా వాళ్ళంతా షాక్, ఎందుకు ఇట్లా జరుగుతున్నారు, రాజు ఇట్లా వచ్చేవాడు కాదు, వచ్చినా కూడా మళ్ళీ ఈయనే తీసుకొని పోతున్నారు ఎందుకు అని చెప్పేసి. మళ్ళా విషయం ఏమంటే ఆ శంకర్ దయాల్ శర్మ గారు ఆయన శిష్యుడు అనమాట ఆ రాజుకి, పూణేలో చదువుకున్నప్పుడు. ఆ టీచర్ వాల్యూ అనేది అంత ఉంటుంది. దానికి మనము అంటే లైఫ్లో వచ్చి వెరీ బిగ్ అచీవ్మెంట్స్ మనం అచీవ్ చేయాలన్నా కూడా మనకు వచ్చి మెయిన్ గైడ్ వచ్చేసి టీచర్లు అనమాట. ఇంకా నా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మేము మనేసంద్రం నుంచి ఇక్కడ బస్సులో వస్తా అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము వచ్చి 8th క్లాస్కి జాయిన్ అయ్యాము. 8th క్లాస్కి జాయిన్ అయినప్పుడు అంటే కొత్తగా ఉన్నింది. మేడం వచ్చేసి అప్పుడు మాకు హిందీ సబ్జెక్ట్ ఉండేది కాదు. 7th వరకు వితౌట్ హిందీ సబ్జెక్ట్లోనే వచ్చినాం అక్కడి వరకు. మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి వచ్చేసి మేడం అక్షరమాల నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి మాకు స్టార్ట్ చేయింది. అది నాకు చాలా లెటర్ కూడా చూపించి రాపిచ్చి, మనకి ఫస్ట్లో పోతే ఎల్కేజీకి యూకేజీకి పోతే మేడం ఎట్లా రాపిస్తారు చూడండి, అక్షరాలు అట్లా వచ్చేసి మేడం వచ్చి రాపిచ్చింది. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే నేను హిందీలో వచ్చేసి 3 yearsలో వచ్చేసి అంటే 10th క్లాస్కి ఫైనల్ వచ్చేపాటికి ఎగ్జామ్స్ రాసేపాటికి చాలా తక్కువ స్కోర్ చేసింది. అది కనుక మంచిగా వచ్చింటే కనుక అప్పుడు నేను వచ్చేసి ఒక 500 స్కోర్ క్రాస్ చేయాలని మేడం. అదొక అంటే 7th నుంచినే ఇక్కడ ఫస్ట్ 6th జాయిన్ అయితే కనుక మంచి స్కోర్ వచ్చేదని చెప్పేసి నేను నమ్ముతానింది. అయినా కూడా మేడం 8th క్లాస్ నుంచి 3 yearsలోనే మా అందరికీ మనేసముద్రం నుంచి ఎవరైతే బ్యాచ్ వచ్చినారో వాళ్ళందరికీ 3 yearsలోనే మొత్తం అంతా ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళంతా పాస్ అయ్యేట్టుగా మేడం చాలా ప్రయత్నించినారు. అది చాలా కృతజ్ఞత తెలుపుకుంటాను మేడం. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ సార్ వచ్చేసి నేను కొంచెం ఇంగ్లీష్లో వీక్ ఉన్నింది, చదివేది కదా ఏమైనా ఉన్నాయి కానీ అందరూ లేపించేసి నువ్వు మిగతా క్లాసుల్లో వచ్చేసి అని చెప్పేసి ఎందుకు మ్యాథ్స్ బాగా చేస్తావంట కదా, నువ్వు ఇంగ్లీష్కి వచ్చేపాటికి ఏం సరిగ్గా ఇది చేయలేదు అంటే మాకు అంత ఇది ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి అంత ఉన్నింది కాదు చెప్పేదానికి. అంటే మ్యాథ్స్ అయితే మేము వచ్చేసి ప్రైమరీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఒకసారి వచ్చేసి బాగా ఇంట్రెస్ట్ నేర్పించి దానిపైన మంచి ఇంట్రెస్ట్గా అనిపించింది. మళ్ళీ వచ్చి సార్ వచ్చి నిలబెట్టి మళ్ళీ వచ్చేసి నువ్వు అట్లా మ్యాథమెటిక్స్లో బాగా చేస్తావంట, ఇంగ్లీష్లో ఎందుకు చేయట్లేదు, మ్యాథ్స్ చేస్తే మిగతా సబ్జెక్టులు అన్నీ వస్తాయి కదా అని చెప్పేసి నిలబెట్టి క్లాస్ తీసుకొని అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది సార్ రామానుజన్ గురించి చెప్పి ఇట్లా అని. అప్పుడు నాకు తెలిసింది రామానుజన్ గురించి సెర్చ్ చేస్తే రామానుజన్ గురించి సార్ అప్పుడు చెప్పారు నాకు. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంగ్లీష్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మాట్లాడేది కూడా నేను మాట్లాడగలను సార్ ఇంగ్లీషు. ఇంతకు ముందు వచ్చేసి నవీన్ చెప్పినట్లు ఫారినర్స్తో కూడా కమ్యూనికేట్ కాగలుగుతున్నాము అంటే కనుక మనకి బేసిక్స్ అనేది బేసిక్ ముఖ్యం అనమాట. నవీన్తో పాటు నేను హైదరాబాద్లో అంటే బేసిక్గా నాది వచ్చేసి MBA అయిపోయింది. ఇంకా నవీన్ అక్కడ జాబ్ చేస్తా అంటే నన్ను పిలుచుకుపోయేసి సపోర్ట్ చేసింది.
చేసి అదే మెయిన్ ఏమంటే అట్లా మాట్లాడగలగము వేరే ఫారినర్స్తో కూడా అంటే అది సార్ దాని నుంచినే ఒక క్లాస్ పీకి ఇట్లేస్తే అప్పటి నుంచి మంచిగా ఇంట్రెస్ట్ పెట్టేసి ఇది చేసినట్లు అయింది. తర్వాత వచ్చేసి త్రివిక్రమ్ శెట్టి సార్ గురించి చెప్పుకోవాలి. మేము ఇక్కడ వచ్చినప్పుడు అంతగా అంటే చాలా దెబ్బలు కొడతాను నేను సారు. ఎక్కువ వస్తానంటే ఫస్ట్ వచ్చింది అందరికీ వచ్చేసి 25 అవుట్ ఆఫ్ 7, 8 వచ్చింది. మొత్తం అందరికీ ఒక్కరికి కూడా పాస్ మార్క్ రాలేదు. అప్పుడు కూడా సార్ ఇచ్చేసుకొని చెప్పారు. మళ్ళీ సార్కి ఒకటి ఇది ఉన్నింది, మనకి ఫిజిక్స్లో ఉన్నప్పుడు ప్రమాణాలు రాసాం కదా, గాడిదలా గుర్రాల అనేది ఊతపదం సార్ బాగా చెప్తారు. ఇది అది బాగా ఉంది సార్ నిజమంటే. తర్వాత నాగరాజ్ సార్ గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సారు చాలా డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ అనమాట. ఎక్స్ట్రా మాటలు ఏం చెప్తాను లేదు, సబ్జెక్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానింది సారు. సార్కి చాలా కృతజ్ఞత ఉంది. తర్వాత వచ్చేసి ఇంక పీటీ సార్ కూడా అంతే. ఈ ప్రజెంట్ వచ్చేసి మేడం వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర సపోజ్ ఎక్కడన్నా కమ్యూనికేట్ అయ్యేదానికి దానికి కాదు, సార్ అయితే అందుబాటులోనే ఉంటాడు. ఎప్పుడూ వచ్చేసి విశేషాలు అడిగి ఫ్యామిలీ విశేషాల గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా నా గురించి చెప్పాలంటే మంజునాథ్ నా పేరు. నేను వచ్చేసి MBA కంప్లీట్ చేసి అదే చెప్పాను కదా ఇంతకుముందు నవీన్ జెత్లో వచ్చేసి కొన్నిసార్లు వర్క్ చేసినప్పుడు నాకు ఏదో అనీజీగా అనిపించేసి వద్దు అని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి పవర్ లూమ్స్ వచ్చేసి మెయింటైన్ చేస్తాను. ఇక నాకు పెళ్ళయింది, తన పేరు వచ్చేసి సుమిత్ర, BSc కంప్యూటర్స్ చేసింది. నాకు వచ్చేసి ఒక బాబు, తర్వాత వచ్చేసి ఒక పాప. మేడంకి, గీతా మేడంకి, గురురాజరావు గారికి, త్రివిక్రమ్ శెట్టి సార్కి, నాగరాజ్ సార్ కూడా పాపం చాలా దూరం నుంచి వచ్చారు సారు. అన్న మన రామకృష్ణ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అంటే నేను కూడా మరో 2 ముక్కలు నా యొక్క దీన్ని కంప్లీట్ చేశాను. అంటే మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక టీచర్ లేక గొప్పదని చెప్తూ తాను అమితంగా గౌరవించే ఒక వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి అని అంతటి మహనీయుడు చెప్పాడంటే ఆ యొక్క వృత్తికున్న ప్రాముఖ్యతను, ఆ యొక్క ప్రొఫెషన్ కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరొకసారి మాకు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ 2001 నుంచి 2006 వరకు మాకు విద్యాబుద్ధులు నేర్పి మాకు ఈ సంస్కారాన్ని సమాజంలో ఇలా మెలగాలి, మనం జీవితంలో ఇలా రాణించాలి, ఇటువంటివన్నీ నేర్పించిన గురువులందరికీ ప్రత్యేకంగా పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు శ్రీలత మేడం ఉంది, అంతకుముందు చాలా మందికి హిందీ రాయడం కానీ చదవడం కానీ వచ్చేది కాదు మేడం. ఆ తర్వాత మీకున్న సాఫ్ట్ కార్నర్, మీరు అప్రోచ్ అనే విధానం కావచ్చు, లేకపోతే ఈ మట్టి పురుగులను మీరు తొందరగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. మా అందరికి కూడా అంతకుముందు విజయ్ కుమార్ సార్ ఉండేవారు, సార్ చెప్పాడు కానీ సార్ యొక్క వేగాన్ని అందుకోలేకపోయాం అనిపించింది. మేడం బాగా చెప్పేసి మా అందరినీ హిందీలో రాణించలేసింది. ఇక మన గురురాజరావు గారు, గురురాజరావు సార్ అంటే మనకి 8th లో వచ్చాడు. సార్ గురించి చెప్పాలంటే అంతకుముందు స్కూల్లో August 15th కానీ January 26th కానీ ఏది జరిగినా పెద్దగా కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి కాదు. గురురాజరావు గారు వచ్చిన తర్వాతనే చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను గురురాజరావు గారికి. ఇంకా మన త్రివిక్రమ్ శెట్టి సార్ గారు కూడా సార్ నేను ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసినా మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటే సార్ మన గిన్నెలకి అంతా కొట్టేవాడాన్ని, అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాం సార్. బట్ దెబ్బలు గట్టి తగిలేవు సార్. ఇంకా మన నాగరాజ్ సార్ గారు, సార్ వచ్చేసి ఒక డాషింగ్ వీరేంద్ర సేవక్ లాగా అనమాట. 3 యూనిట్స్ అట్లా లేట్గా కంప్లీట్ అయినా కూడా ఫటాఫట్ ధనాధనేసి మళ్ళీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్కి టక్ ఫినిష్ చేసేవాడు సార్. ఒకసారి బాగా కొట్టాడు నాకు. అంటే ఎట్లా అంటే వాతలు పడినాయి నాకు బాగా గుర్తుంది. క్వార్టర్లీ ఉండి బయట ఆడుకుంటా అంటే సరిగా ఏదో అల్లరి చేసామని చెప్పి సార్ కొట్టాడు. ఇంకా మన రామకృష్ణ సారు, అది ఎప్పుడు మనం వెయిట్ చేసే పీరియడ్ అనమాట. ఎప్పుడు బ్యాడ్మింటన్ ఆడిపిస్తాడా, ఎప్పుడు సార్ క్రికెట్ ఆడిపిస్తారనేసి సార్ అన్నా కూడా సార్ ఎప్పుడైనా చూస్తుంటాము కానీ పలకరించలేకపోవచ్చు. ఈ యొక్క వేదిక ద్వారా దాదాపు 19 సంవత్సరాల తర్వాత మిత్రులను కానీ మన ఉపాధ్యాయులు కానీ ఇంకా అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా మన గీతా మేడం మనకు నైబర్, మన ఊర్లో ఉంటారు. మేడంని ఎప్పుడు సందర్భం ఎప్పుడు వీకెండ్ వచ్చి మేడం కూడా పలకరిస్తూ ఉంటాము. మేడం కూడా మనకు 9th 10th కూడా మనకి చరిత్ర, ప్రాథమిక హక్కులు రకరకాలుగా మనకి చెప్పింది మేడము. ఇంకా సరే, ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా కృషి చేసింది మన పక్రు, మన అంజి, మన సల్మా జుగును విద్యావతి కూడా కొంచెం కృషి అయిందని తెలిసిందే. ఈ వేదికగా వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే డోర్ టు డోర్ వాళ్ళు ఒక నంబర్ని సేకరించి అమ్మాయిల్ని
ఈ యొక్క ఆల్మోస్ట్ 5 months నుంచి అనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ చేయాలని, కానీ రకరకాల కారణం వల్ల జూనియర్స్ చేయడం, మనకంటే సీనియర్స్ వెంటనే చేయడం వల్ల టీచర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ ఇబ్బంది ఉన్నా కూడా గుర్రా సార్ కూడా రాలేకపోయినాడు. సార్ కూడా కొంచెం ఏదో ఫ్రాక్చర్ అయింది సార్కి. కానీ మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి సార్ వచ్చిందాక మరొకసారికి మన పేరున 2005, 2006 పూర్వ విద్యార్థుల తరఫున సార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. జీవశాస్త్ర అధ్యాపకులు, ఈనాటి గౌరవ అధ్యక్షులు నాగరాజ్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ యొక్క ప్రసంగాన్ని మాకు ఇవ్వాల్సిందిగా, అమూల్యమైన మాటలు అందించవలసిందిగా మేము మరొకసారిని కోరుకుంటున్నాము. దగ్గర అప్పులాట్లు నాగరాజ్ సార్ మీ కరతాల ధ్వనులతో సార్ని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రియతమ విద్యార్థులారా, ఈ ఆత్మీయ సమ్మేళనము అనేటువంటిది ఒకటి చెప్తే రాదు. వాళ్ళు చేసినారు ఇంతకుముందు 2008, 2009 బ్యాచ్ వాళ్ళు చేసినారు. తర్వాత 7, 6, 7 అనుకుంటా, 4, 5. మరి ఈ విధంగా అది ఏమవుతుంది ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ దానికి, అంటే మనమంతా కూడా గొర్రెల మోస్తరు అయిపోతున్నాం. అయ్యో వాళ్ళు చేసినారే మేము చేయలేదే అనేటువంటిది కాదు, మనస్సులో ఉండాలన్నమాట. ఉపాధ్యాయున్ని స్మరించుకుంటూ మరి అదేవిధంగానే మీ భవిష్యత్ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా వరకు 18 సంవత్సరాలు కాబట్టి ఈ 18 సంవత్సరాల గ్యాప్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో స్థిరపడి ఉంటారు. మనం ఏ పని చేస్తే ఆ పనినే మనము దైవంగా భావించి మన వృత్తికి ఎటువంటి కళంకము తీయకుండా మనం పని చేసుకొని పోయినాము అంటే తప్పకుండా భగవంతుడు మనకందరికీ కూడా శ్రేయస్సు అనేటువంటిది ఇస్తాడనమాట. మరి అదేవిధంగానే ఆ రోజు ఇంతవరకు మీరు పిల్లలు మాట్లాడినారు, కానీ ఇంకా సభలో ఏ విధంగా మాట్లాడాలా అనేటువంటిది కొంతమందికి ఇబ్బందిగానే ఉందన్నమాట. మరి అది రాను ఇంకా నేర్చుకుంటే సభల్లో మాట్లాడేటటువంటిది బయట మనం సమాజంలో మాట్లాడేదానికి, ఒక సమావేశంలో, ఒక గౌరవ స్థానంలో మాట్లాడేదానికి తేడా అనేటువంటిది ఉంటుంది. ఇంకా కొంతమందికి సభా కంపము అనేటువంటిది ఉంది, గమనిస్తాను. ఇంత వయస్సుకు వచ్చినా కూడా దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా 34, 35 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యువకులు. కాబట్టి మీరు భయపడకుండా, మీకు వచ్చిన కొంతమంది అయితే ఇంకా కొంతమంది పిల్లలు రాలా డయాస్ మీదకి ఎందుకు లేదని, ఆ విధంగా సిగ్గుపడకూడదు అనమాట. మనం సమాజంలో వ్యక్తులు, భారతదేశపు పౌరులు కాబట్టి మనము ధైర్యంగా వచ్చి మాట్లాడేటటువంటిది చేయాలన్నమాట. మరి ఆ విధంగా చేస్తేనే అప్పుడు మనకు సమాజము అనేటువంటిది, మనం సమాజాన్ని గౌరవిస్తే సమాజం మనల్ని గౌరవిస్తుందన్నమాట. మరి ఇకపోతే విద్యార్థులకు అందరికీ కూడా తెలపడం ఏమంటే, మీరు ఇప్పుడు పనిచేస్తూ ఉండేటువంటి పనిని సక్రమంగా రేపు అనేటువంటి దాన్ని లేకుండా, పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది లేకుండా, రేపు చేసేటువంటి పనిని ఈరోజు చేసేటువంటి పనిని సాయంకాలంది ఇప్పుడే అనే విధంగా మీరు కంప్లీట్ చేసుకోకపోతే మీ యొక్క వృత్తిలో మీరు తప్పకుండా ముందుకు సాగడము అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ప్రతి విద్యార్థితో కూడా మనం జూన్ నెల 12వ తేదీ స్కూల్ వాకి తీసినామంటానంటే ఆ రోజుతో మన యొక్క విద్యా సంవత్సరం మొదలవుతుంది. మరి అదేవిధంగానే ఏప్రిల్ 23 వరకు పనిచేసి ఏప్రిల్ 23 మళ్ళా సెలవులు అనేటువంటిది వదలడం జరుగుతుంది. మరి అక్కడ కెరియర్ అనేటువంటిది, సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పోవచ్చు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా వీలైనంత వరకు కూడా తమ యొక్క శిష్యులకి మనసా వాచా కర్మణ పనిచేసి మీ అందరి మనస్సులో ఉండే విధంగా వాళ్ళు పనిచేసింటారు. కాబట్టి అదేవిధంగానే ఇంకా
నా విషయానికి వస్తే ఒకవేళ పిల్లల్ని హార్ష్గా ట్రీట్ చేసింటాను కూడా. ఎందుకంటే రేపు పొద్దున్నే మీరు భవిష్యత్తులో ఎక్కడ పోయినా కూడాను మంచి పేరు తెచ్చుకోవాలా అనేటువంటిది, ఒక క్రమశిక్షణతో మెలగాల అని చెప్పేసి అనింటాం. అంత తప్ప మీపైన ఎలాంటి దురుద్దేశంతో కానీ లేక ఏదైనా మనసులో పెట్టుకుని చేయడం అనేటువంటిది ఏమీ జరిగి ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మన టీచర్ స్టాఫ్లోనే మాట్లాడుతూ ఉంటారు, పలానా పిల్లవాడు ఆ విధంగా గలాట్ చేస్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదే స్కూల్లోనే జరిగిందనమాట. బహుశా మీ తర్వాత బ్యాచ్లో వాళ్ళు ఉండొచ్చు అనుకుంటా. మరి వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడనమాట. ఆయన మడకసిర నుంచి వచ్చినాడు, ఇక్కడ ఈ స్కూల్కి చేరినాడు. మడసిర జూనియర్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ఇక్కడ వచ్చి చేరడం జరిగింది. మరి ఆ విద్యార్థి ఏదో సోషల్ మేడం ఏమో అనింది అని చెప్పేసి మళ్ళీ ఆ సోషల్ మేడంని నేను ఎదిరించినాను అని చెప్పేసి మళ్ళీ ఆ రోజంతా పోయేసి ఇక్కడే పక్కన ఉన్నటువంటి చెరువులో పోయేసి సీమ్డాల్ కంప తీసుకుని దాంతో అంతా కూడాను ఒళ్ళంతా గాయాలు చేసుకుని ఇవన్నీ వచ్చినాడు. అంటే తనకి తానే శిక్షించుకున్నాడు అనమాట, నేను చేసిందే తప్పు అనేటువంటిది. ఎప్పుడే కానీ ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటటువంటి విధానములో వే ఆఫ్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. దాన్ని బట్టి విద్యార్థుల్ని అది, ఎందుకంటే నా మనస్సులో నాకు ఎట్లుంటుందంటే ఎవరైనా కానీ ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద డిక్టేటర్. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఏదో ఒక విషయం జరిగిందనమాట. ఇదే స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకరు ఒక అప్లికేషన్ తీసుకొచ్చినారు. అప్లికేషన్ రాసిమ్మని చెప్పినారు. అప్లికేషన్ రాసిమ్మని చెప్పినప్పుడు రాస్తా ఉండేటప్పటికి ఫలానా వ్యక్తి చెప్పినారు సార్ మీరు రాసియాలంట అని చెప్పేసి అన్నారు. ఫలానా వ్యక్తి చెప్పినాడు రాసియాలంట అంట, నాకు రాదప్ప తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. శివన్న సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రేమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. వినిపిస్తాను. చాలా ఆనందదాయక విషయం ఏంటంటే మీరు చిన్ననాటి స్నేహితులందరూ కలిసి ఒకటి కలిసి ఇలానా కలవడమే కాకుండా మీ గురువులందరినీ గుర్తించుకొని వాళ్ళందరినీ గౌరవిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఇలా మీ భావి తరాలకు అందిస్తున్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. గురువులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. అంతేకాదు మీరు ఇప్పుడు ఎలా అంటే పెద్దవాళ్ళు అయిపోయినారు, మీకు పిల్లలు ఉన్నారు. పిల్లలకి ముఖ్యంగా మీరు చాలా క్రమశిక్షణలో మొదట మీరు ఉంటూ తర్వాత పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. ఎలా అంటే ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఏమితో వస్తుంది అంటే ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఎలా అంటే మనం పురాణాలు ఏం చెప్తున్నారు అంటే, పురాణాల్లో మహర్షులు కానివ్వండి, వాళ్ళని ఏమంటారు మునీశ్వరులు కానివ్వండి, వాళ్ళ యొక్క కోరికలను తర్వాత ఆశయాలను నెరవేర్చుకోవాలి అంటే అనేక సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేసేవాళ్ళని. ఎవరి గురించి? ఆ వరాలు ఇచ్చే భగవంతుని గురించి. ఆ భగవంతుడు వచ్చి ప్రత్యక్షమై వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చేవాళ్ళు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఉదాహరణకు భగీరథుడు, ఆయన ఆకాశంలో ఉన్న గంగను తీసుకొచ్చి తన తపస్సు ద్వారానే భూమి మీదకి దించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే చాలా కష్టమైన పని అన్నమాట. దానిని కూడా తపస్సు అనే దాని ద్వారా తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. ఈనాడు తపస్సు అంటే ఏంటంటే విద్య. విద్య ఎలా చేయాలి అంటే ఆనాడు మునులు తమ ఆశయాలను కోరికలు తీర్చుకోవడానికి ఏళ్ళ తరబడి కష్టపడ్డారు కదా. అలాగే ఈ తరంలో మాకే కాదు మీకు కూడా, మీ పిల్లలకు కూడా చెప్పవలసింది ఇదే. తపస్సులాగా విద్యను ఎడ్యుకేషన్ పూర్తి చేశారనుకో, వాళ్ళు కోరుకున్న స్థానాల్లో ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ తమ ఆశయాలను
నెరవేర్చుకోవాలి అంటే ఒకే ఒక మార్గము విద్య అని మీ పిల్లలకు మీరు తెలపాలి. ఆనాడు తపస్సు, ఈనాడు విద్య. ఈ విద్యని తపస్సులాగే భావించి మీ ఆశయాలు ఏమున్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు అని మీ పిల్లలకి మీరు చెప్పవలసిన సమయం అన్నమాట ఈ టైము. తర్వాత పిల్లలు ఉన్న చోట మొదట మీరు డిసిప్లైన్గా ఉండాలి. మీరు తరచూ ఇలా ఫోన్లు పెట్టుకొని చూసుకుంటా పిల్లలని చూడొద్దు అనడము చాలా తప్పు అనమాట. చాలా ఇళ్ళల్లో నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మొదట పిల్లలు డిసిప్లైన్గా ఉండాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ డిసిప్లైన్గా ఉండాలి. అది నేను నా స్టూడెంట్స్, మా డియర్ స్టూడెంట్స్ చెప్తున్నాను. మొదట మీరు డిసిప్లైన్గా ఉండండి, తర్వాత మీ పిల్లలు అదే క్రమంలో మీకు వస్తారు. తర్వాత పిల్లలు ఉన్న చోట ప్రతి వాతావరణం, చుట్టూ వాతావరణం కూడా చాలా మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నారనుకో మీరు ఏ విధంగా మీ పిల్లల్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలనుకుంటున్నారో అదే విధంగానే వాళ్ళు ముందుకి అడుగు వేస్తారు. మీకు అందరికీ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్. మీ యొక్క వాల్యుబుల్ సభాధ్యక్షులు మిత్రులు నాగరాజ్ సార్ గారికి, వేదికను అలంకరించినటువంటి మిత్రులు త్రివిక్రమ్ చెట్టి సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, శ్రీలత మేడం గారికి, గీతా మేడం గారికి, అలాగే నా మిత్రులు శివన్న సార్ గారికి అందరికీ వందనాలు. ఇక్కడ విచ్చేసినటువంటి నా డిజైపుల్స్కి అందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలుపుకుంటూ, మరి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం అనేటువంటిది నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఇది హ్యాట్రిక్ అనుకుంటాను. మేము ఈ సంవత్సరంలోనే 2004-05, 2008-09, 2005-06 ఇప్పుడు ఈ 3వ ప్రోగ్రాంకి నేను వస్తూ ఉన్నాను. కొంచెం దురదృష్టం ఏంటంటే నేను ఎంతో యాక్టివ్గా బాగా జాలీగా రావాలనుకుంటాను దేనికైనా కూడా, ఏ ఫంక్షన్కైనా కూడా. అది మీకు కూడా తెలుసు. ఈ పాఠశాలలో చేరిన కొత్తలో మీ క్లాస్లో నుంచి త్రివిక్రమ్ చెట్టి సార్ ఏదో జీవో కావాలి నాకు, ఆ జీవో గురించి కొంచెం చెప్పండి సార్ అని చెప్తే ఆ బుక్ చదువుకుంటూ ఆ మెటికల్ దిగేటప్పుడు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి బుక్ ఇట్లా చదువుకుంటూ మెటికల్ దిగినాను. అది ఒక స్టెప్ కాకోకుండా ఇంకో స్టెప్కి పెట్టడం వల్ల ఆ రోజు కూడా ఇదే కాలే ఫ్రాక్చర్ అయింది నాకు. మరి అప్పుడు కూడా నేను మెడికల్ లీవ్లో పెట్టాను. మరి ఆ దురదృష్టం ఏంటంటే ఈరోజు పాపం గెట్ టుగెదర్ ఎంతో సంతోషంగా 2005-06 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు జరుపుకునేదానికి మీరు ముందుగానే ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు జరుపుకున్నప్పుడే మీరు మమ్మల్ని ఆహ్వానించారు. మీరు ఇక్కడికి వచ్చేసి కొంతమంది విద్యార్థులు తప్పుకోకుండా వస్తామని చెప్పాము. మరి 19వ తేదీ మేము పెట్టుకుంటున్నాం సార్, కంపల్సరీగా రావాలని చెప్తే ఆ రోజు ఎంతో సంతోషంగా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి మీకు విషయం తెలియదు, ఆల్ ఆఫ్ ఏ సడన్గా మన రాజశేఖరు, తర్వాత బాలాజీ, తర్వాత ఇంకా కొంతమంది విద్యార్థులు మా ఇంటికి నన్ను ఇన్వైట్ చేసి వచ్చినప్పుడు నేను విషయం వాళ్ళకి చెప్పలే. సరే రాండి, ఇక్కడ మా అడ్రస్ కూడా చెప్పాను. పిల్లలు పాపం ఎంతో సంతోషంగా నన్ను పిలవడానికి వస్తే నేను వాకర్తో కుంటుకుంటూ రావడం చూసి షాక్ తిన్నారు. ఏం సార్ ఏమైంది అని చెప్తే, లేదు 3వ తేదీ స్కూల్ నుంచి నేను వచ్చేటప్పుడు వాల్మీకి సర్కిల్ దగ్గర కొంత స్పీడ్ బ్రేకర్ దగ్గర వాటర్ ఉండడం, మరి బండి స్కిడ్ కావడం, బండి నా రైట్ లెగ్ పైన పడడం, అది యాంకిల్ ఫ్రాక్చర్ కావడం జరిగింది. రాండి కూర్చోండి, విషయం ఏమని చెప్తే ఇట్లా అని చెప్పారు, ఆహ్వానించడానికి వచ్చినామని. ఖచ్చితంగా వస్తాను, రామకృష్ణ సార్ కారులో నేను కుంటుకుంటైనా కూడా నేను ఊటుకూరుకు వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇంతకుముందు నేను మాట్లాడి చెప్పాను నేను ఊటుకూరులో చదివేటటువంటి విద్యార్థులు ఎవ్వరు కూడా నేను స్టూడెంట్స్ అని చెప్పను, డిజైపుల్స్ అంటాను. ఎందుకంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ డిజైపుల్స్. స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నారనే భావన మాకుంటుంది. మేము ఫీజు కడుతున్నాము, మేము పౌరులం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి జీతం ఇస్తుంది కాబట్టి వాళ్ళు మాకు చదువు చెప్తున్నారులే
వాళ్ళేం ఊరికే చెప్పడం లేదు కదా అనేటువంటి భావన విద్యార్థుల్లో ఉంటుంది. అటువంటి వాళ్ళను స్టూడెంట్స్ అంటాం. డిజైపుల్స్ అని ఎవరిని అంటామంటే ఒక గురువు దగ్గర వినయ విధేయతలతో ఎంతో ఆప్యాయంగా, విశ్వాసంతో, ప్రేమతో విద్య నేర్చుకునేటటువంటి విద్యార్థులు అదే రకమైనటువంటి ప్రేమను వాళ్ళకి అందిస్తూ ఆ పిల్లలను తమ పిల్లలుగా భావించి వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టేటటువంటి ఒక ఉపాధ్యాయుని దగ్గర నేర్చుకునేటటువంటి ఆ పిల్లల్ని డిజైపుల్స్ అంటారు అన్నమాట. అది ఆ డిఫరెన్స్ విద్యార్థులకి డిజైపుల్స్. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏదో మీ ఫంక్షన్కి వచ్చాను మీ దగ్గర చెప్పేది కాదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఊట్కూర్ స్కూల్ అనేటువంటిది ఐ నెవర్ ఫర్గెట్ ఊట్కూర్ అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్. నా రక్తం ఎర్రగా ఉండేంత వరకు కూడా నేను ఊట్కూరు విద్యార్థుల్ని, ఊట్కూరు స్టాఫ్ని ఎప్పటికీ కూడా మర్చిపోను. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రమోషన్తో నేను ఇక్కడికి రావడం ఇంగ్లీష్ అసిస్టెంట్గా. మరి అంతకుముందు ఇంగ్లీష్ హెడ్ మాస్టర్లు చెప్పేవారు. మరి ఫస్ట్ టైము ఎవరైతే డిగ్రీలో BA లిటరేచర్ చేశారో లేకపోతే MA ఇంగ్లీష్ చేశారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగా నేను మొట్టమొదటి నా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది ఊటుకూరుకే. చాలా యాంగ్జైటీగా, చాలా ఇంట్రెస్ట్గా రావడం. మరి అదే రకమైనటువంటి స్టూడెంట్స్ కూడా నాకు ఇక్కడ దొరకడం అనేటువంటిది చాలా అదృష్టం. అందులో భాగంగా మనకు ఇక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నామో అందరూ కూడా చాలా బాగా సహకరించడం అనేటువంటి జరిగింది. కాబట్టి అప్పటికి కంపేర్ చేసేవాళ్ళు బీచ్గానపల్లి స్టూడెంట్స్కు, అంటే బయట మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఊటుకూరు స్టూడెంట్స్కు డిఫరెన్స్ ఏమంటే ఊటుకూరు పిల్లలు చాలా, శివన్న సార్ కూడా బాగా బీచ్గానపల్లిలో పనిచేశారు. ఊటుకూరు పిల్లలు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, నీట్గా వస్తారు, రెగ్యులర్గా వస్తారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. కొంచెం బీచ్గానపల్లి పిల్లలు అల్లరి అనే ఒక ఇది అప్పట్లో ఉండేదన్నమాట. కాబట్టి నాకు అదృష్టవశాత్తు స్కూల్ అసిస్టెంట్గా నేను ఇక్కడ రావడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ మంచి మొట్టమొదటిసారిగా విద్యార్థులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేనిది నిలబడి స్టేజ్ పై నిలబడి పాఠం చెప్పడము, అది మీ స్థాయికి దిగి చెప్పడం అనేటువంటిది మీ విద్యార్థుల కోఆపరేషన్ లేకపోతే మనం చెప్పలేము. అది అదే రకంగా చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, గతంలో కూడా ఇదే చెప్పాను, ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. అప్పుడే నేను దాదాపు కొంత ఇంగ్లీష్ అంటే భయము, లేదా సైన్స్, ఫిజికల్ సైన్స్ అంటే భయం అనేటువంటి దీంతో కొంత వెనకబడతారు. అంతేగాని మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్ సబ్జెక్ట్స్లోనూ మార్కులు తెచ్చుకుంటారు అనేటువంటిది మేము చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా మాకు మా ఉపాధ్యాయులు చెప్పేవారు అనమాట. సో ఆ రకంగా మీకు చాలామందికి స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎగ్జామ్స్ టైంలో కానీ, సెకండ్ సాటర్డే కానీ, సండే కానీ. మరి పాఠశాలకు ఏ రకంగా వస్తూ ఉంటారో స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు కూడా అదే రకంగా మీరు వచ్చారు. మాకు మేము చెప్పిండేటటువంటి చదువు సార్థకమైందని కొంత మాకు సాటిస్ఫైడ్ అయింది. ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రైవేటు సెక్టార్స్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ, ఐటీ సెక్టార్స్లో కానీ పనిచేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఈరోజు ఫారినర్స్తో కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అవుతుంది. మరి నాకు నిజంగా ఎంత సంతోషం అవుతుందంటే, అఫ్కోర్స్ ఇప్పుడు నాకు కొడుకు కూతురు, నా కొడుకు కూడా ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలోనే పనిచేస్తూ ఉన్నాడు. టెక్సాస్ రాష్ట్రము డలాస్లో ఇప్పుడు ఉన్నాడు నా కొడుకు. నా కూతురు కూడా బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉంటూ ఆమె అదే, అంటే దయచేసి వేరే రకంగా అనుకోవద్దండి, వివాహం విద్య నాశనాయ డాష్ సర్వం నాశనాయ అంటాం కదా, అట్లా తెలిసి అంటే మిగతా వాళ్ళకంటే కొంచెము 8th క్లాస్లో ఫస్ట్ అనుకుంటాను నేను అప్పట్లో. నీకు ఇంకొక అమ్మాయి, సారీ రాజశేఖర్, ఐఎమ్ వెరీ సారీ, రాజశేఖర్. సో రాజశేఖర్కి ఇంకొక అమ్మాయికి ఎవరికో పోటీ ఉంటా ఉండే ప్రతి సబ్జెక్ట్లోనూ. శిల్ప కదా ఇంతకుముందు, ఇప్పుడు BSc ఆ పాప రాలేదు కదా. ఎస్, అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండేటటువంటిది. వీళ్ళ బ్యాచ్లోనే కాదు, ప్రతి బ్యాచ్లో కూడా కొంచెం కాంపిటీషన్ అనేటువంటిది ఉండి మీరు బాగా చక్కగా చదువుకునేటటువంటి వాళ్ళు. మరి సో ఆ రకంగా ఈ ఊటుకూరులో ఉపాధ్యాయులు హెల్తీ కాంపిటీషన్తో క్లాసెస్ తీసుకోవడం జరిగింది. తర్వాత విద్యార్థులు కూడా హెల్తీ కాంపిటీషన్లో ఒకరికొకరు పోటీపడి బాగా చదవడం అనేటువంటిది జరిగింది. మరి అటువంటి విద్యార్థులు ఉండటం అనేటువంటిది మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత
నేను ఇప్పుడే శ్రీలత మేడం గుర్తు చేశారు నాకు. మొత్తం క్రెడిట్ అంతా కూడా ఎవరికి పోతుందంటే ఈరోజు మనకు హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి సార్, నిజంగా దివంగత హెడ్ మాస్టర్ గారిని ఈరోజు తలుచుకోవాలి మేము. సార్ ఎంత హానెస్ట్ అంటే చాలా నిజాయితీపరుడు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా సార్ తిట్టొచ్చు చేయొచ్చు, కానీ మంచి డిసిప్లిన్ పిల్లలకి ఒక హెడ్ మాస్టర్గా సార్ ఏ క్లాస్ ఖాళీ ఉంటే ఆ క్లాసు మనకంటే ముందే వెళ్ళిపోయి కూర్చునేవాడు అనమాట. సో సార్ ఎప్పుడో ఊతపదం ఉండేది. నేను నాగరాజు సార్ ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత అట్లా కొంచెం బయటకు అట్లా పోతే వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ అయితే ఒక క్లాస్లో, నా క్లాస్ అనుకో 8th క్లాస్, అప్పుడు 8th క్లాస్లో పోయి సార్ కూర్చునేవాడు. కూర్చొని నువ్వు 5 నిమిషాలు లేట్గా వస్తున్నావే నన్ను అంటా ఉండలే సారు. ఈయన ఫైనాన్షియల్గా చాలా స్ట్రిక్ట్. ఈవయ్యా 10 రూపాయలు ఇంటే లేదు, హెడ్ మాస్టర్ అడుగుతాడు. ఏం అడుగుతాడప్ప అని చెప్తే, టూర్ పోయినప్పుడు బస్సులో మనం పోయేటప్పుడు రబ్బర్ చెంబులు ఒక 20 తీసుకొని వచ్చినాడు. ఆ 20 టైంపూర్ వేసి కట్టేసి అక్కడ పిల్లలు బయటకు పోవాలంటే పిల్లలకు కావాలి కదా అని చెప్పేసి ఈ చెట్టుకి చెప్పినాడు. ఈయన ఒక 5 ఎక్కువ తీసుకురావేంటి, లేదు హెడ్ మాస్టర్ 20 చెప్పినాడు కాబట్టి నేను 20 చేస్తాను. ఇది తీసుకొచ్చినాడు. సరే ఏదో పిల్లలు 1, 2 ఏడో పోయినప్పుడు అక్కడే వదిలేసి రావడము ఏదో జరిగింది. అది నాకు బాగా ప్రత్యక్షంగా అనుభవం ఉంది. అది ఎక్కడ మైసూరు పోయినప్పుడు ఏమనుకుంటాను, పోయినప్పుడు ఆయన మళ్ళీ బస్సులో ఎక్కేటప్పుడు హెడ్ మాస్టర్ ఎంత అంటే తన పాఠశాల యొక్క, నేను ఎందుకు చెప్తున్నానంటే పాఠశాల డబ్బుల్ని తన సొంత డబ్బులు ఎట్లయితే పరిరక్షిస్తారో ఆ రకంగా పరిరక్షించేవాడు హెడ్ మాస్టర్ వెంకటరామరెడ్డి సార్. అవి ఎంచుకునేటప్పుడు రామకృష్ణ చూడప్ప చెంబులు ఎన్ని ఉన్నాయో అంటే ఆయన కాబట్టి 1కి 2 ఎక్కువ చెప్తాడని ఈయన పోయి 1, 2, 3, 4 ఎంచి సార్ ఇవి మనం 20 తెచ్చిండు కదా సార్, 16 ఉన్నాయి సార్ అని చెప్పి ఇంకా 4 ఎక్కడి పోయా అడుగు దించు ఒకరిని ఏడాడు పెట్టి వచ్చినాడు. అంటే ఆ 4 చెంబులు కూడా అనవసరమైన ఖర్చు పెట్టకూడదు, మనము నేషనల్ వేస్ట్ అనేటువంటి చేయకూడదు అని చెప్పేసి చెప్తే నాగరాజు సార్ ఏమంటప్ప అనేది నన్ను, అయ్యో అవి 4 చెంబులు పోయినాయంటే ఇంక ఇప్పుడు ఒక అర్ధగంట ఈడే ఆ చెంబులు ఎదికేంత వరకు ఈయన రాడు, ఆయన రాడంటే సరిపోయినారు పోయా, అందుకే నేను రాననేది, ఈ చెట్టుకి బుద్ధి లేదు అది ఇదని ఆ సార్ అయిపోయింది. సో ఇవన్నీ మనలో జరిగినాయి, మీకు పిల్లలుగా మీకు తెలియదు. తర్వాత ఇంకా మీ బ్యాచ్ ఎవరి బ్యాచ్ ఇంతకుముందు బ్యాచ్ మనం శ్రావణ బెలగలు పోయినప్పుడు మణి సంవత్సరం ఒక అబ్బాయి పిల్లాట వచ్చాడా, సీనా వచ్చినాడా, బాబు లేయి వాడు అది చిన్న పిల్లాడు కదా. సో అప్పుడు వేరే విషయం జరిగింది. అదే వాడు ఫారినర్స్ ఎక్కడుంటే అక్కడ పోయేవాడు, ఫారినర్స్ ఎక్కడుంటే అక్కడ పోయి నిలబడేది, ఫోటో తీయించుకునేది చేస్తూ ఉంటే హెడ్ మాస్టర్ వాడు సీన్ గార్డ్ ఎక్కడ పోయి అంటే అక్కడ ఉన్నాడు సార్ అని చెప్తే, లే నీకు ఇట్లా ఏమైనా కడతాను రా అంటా ఉండ. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. నీకు ఇట్లా ఏమైనా పెళ్లి చేస్తాను రా, నువ్వు ఎప్పుడు వాళ్ళు అంటూ ఉంటావు అని చెప్పేసి చెప్తాను. సో ఈ రకంగా ఎన్నో చలక్తులు జోక్స్తో మనము మీ బాల్యం అనేటువంటి జరిగింది. మరి ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టు మనము ఇప్పుడు నేను కూడా MA BEd వరకు చదివినా కూడా నా 10వ తరగతి మిత్రులు ఇప్పటివరకు టచ్లో ఉన్నారు, కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ PG కానీ B.Ed కానీ ఉండేవాళ్ళు తక్కువ. సో ఆ రకంగా ఇవి చాలా గుర్తుండిపోతాయి మనకు. కాబట్టి మీకు శ్రీలత మేడం చెప్పినట్టు నేను కోరుకునేది ఒకటే, మాట్లాడాలంటే ఇంకా చాలా సమయం ఎక్కువైతుంది. ఒకటే కోరుకుంటున్నాను, మీరు స్టూడెంట్ లైఫ్లో ఏదైతే కోల్పోయి ఉంటారో 1, 2 కోల్పోయి ఉంటే, మీరు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేదా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల కానీ అనివార్య కారణాల వల్ల మీ చదువును మీరు ముందుకు సాగించలేకపోయించండి. గుడ్ మార్నింగ్ సార్. Convey my best wishes to 2005 and 2006 batch students. Inform them that I tried my level best to attend this program. Actually, we planned to return on Monday, but due to this get-together program, we planned to come back on Sunday morning. But unfortunately, train came 8 hours lately, so that I couldn't attend that meeting. So, please tell them my best wishes to all your and our students, 2005 and 2006 10th class batch students, and also ask them to come forward to do some remarkable work which will help the school and students. సార్ గారు ఇది చెప్పారు,
ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరికీ కూడా విషెస్ చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు గుర్తుగా వాళ్ళకి ఎంత వీలైతే అంత, వాళ్ళకి ఎంత చేతనైతే అంత ఈ పాఠశాల కూడా ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చిపోతే బాగుంటుందని చెప్పేసి అక్కడ నిర్వాహకులకు చెప్పండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నాకు జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ మెసేజ్. కాబట్టి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాస్తవంగా నా అధ్యక్షతను జరగాల్సింది. సార్ గారు మన నాగరాజ్ సార్ గారికి స్టూడెంట్గా ఉన్నట్టే కాబట్టి సార్ గారిని రిక్వెస్ట్ చేసుకొని మీరే అధ్యక్షత వహించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఆ మెసేజ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా మేము హిందూపూర్లో కనబడినా లేదా ఇంకెక్కడైనా కనబడినా కూడా మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవచ్చు, మీరు మమ్మల్ని గుర్తుపడతారు. కాబట్టి పలకరించండి, మీ విశేషాలు తెలపండి. మా నుంచి ఇంకా ఏదైనా మీకు సహాయ సహకారాలు కావాలంటే కూడా ఎప్పటికీ మేము సిద్ధంగా ఉంటాం మనకు తెలియజేసుకుంటూ, మరి కొంచెం ఆలస్యమైంది సార్, నాగరాజ్ సార్ అధ్యక్షులు వారు క్షమించండి. మరి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా డిజైపుల్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు చేసుకుంటూ కూర్చుని జై హింద్. థ్యాంక్ యూ. హై స్కూల్లో ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ప్రమోషను సుబ్బిరెడ్డిపల్లి నుంచి ఈ ఊరికే వచ్చింది కాబట్టి ప్రమోషన్ ప్లేస్ని ఎవరు కానీ మర్చిపోరు. ఈ స్కూల్లో ఎంతో క్రమశిక్షణ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళని దారిలో పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధమైన పద్ధతిని అలవాటు చేసుకున్నాను. ఈ స్కూల్లోనే మొదలుపెట్టాను, ఈ స్కూల్లోనే స్టాప్ చేస్తాను. వేరే స్కూల్లో ఈ పద్ధతికి స్వస్తి చెప్పేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చినటువంటి అనేక రకమైనటువంటి జీవాల వల్ల టీచర్లు కొట్టకూడదు, తిట్టకూడదు, మానసికంగా హింసించకూడదు, రకరకాల ఒత్తిళ్ళ వల్ల ఆ పద్ధతికి స్వస్తి చెప్పి మామూలుగా ఈ పద్ధతికి వచ్చినాను. నేను ఈ పద్ధతి నుంచి ఈ పద్ధతికి వచ్చినాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జెంట్స్ అందరూ అంతా వైట్ వేసుకొని వచ్చినారు షర్ట్స్. నేను ఎన్నో టుగెదర్ పార్టీలకు అటెండ్ అయినాము, కానీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. అదేవిధంగా టూర్లో కూడా మీరందరూ చాలా క్రమశిక్షణగా మెదిగినారు. ఒకసారి విజయవాడలో ఓ పిల్లడు తప్పినాడు. ఎంత టెన్షన్ పడ్డామంటే ఆ బస్ దగ్గర బ్రిడ్జ్ దాటేసి వెళ్ళిపోయినాము. అక్కడ చూస్తాం, అక్కడ చూస్తే పిల్లలు లేడు. కౌంట్ చేసేది ప్రతిసారి కౌంట్ చేయాలి కదా, రెస్పాన్సిబుల్ కదా. పిల్లలు లేడు. గుడి దగ్గర వేరే స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్ పిల్లలు చెప్పలేదు. ఎంత టెన్షన్. మళ్ళీ బస్ కింద పడుకున్నాడు. ఎంత టెన్షను. ఇట్లా మామూలుగా సహజంగా జరుగుతూనే ఉంటాయి. లేదు సార్, విజయవాడలో కూడా ఒకసారి జరిగింది. ఉపాధ్యాయుడు గురువు దారి చూపేవాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఊటుకూరు, మనము పరికి పోవాలా, బోర్డు అక్కడ ఉంటే పరిగి డైరెక్షన్ వేస్తుంటే ఆ విధంగా పోతే పరిగి వస్తుంది. ఆ బోర్డు లేకపోతే ఏమవుతుంది, ఎట్ల పోలో తెలీదు. పరికి బీజగాని పల్లికి పోవాలనుకో ఎట్ల పోలో తెలీదు. ఉపాధ్యాయుడు బోర్డు లాంటి వాడు, దారి చూపేవాడు అంతే. కానీ ఆ దారిలో నడచాల్సింది విద్యార్థులే. ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు చివరి దాకా వెళ్ళిన వాళ్ళు ఫుల్ సక్సెస్ అయింటారు. మధ్య మధ్యలో డ్రాప్స్ అయిన వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అని కాదు. ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ కాదు. వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ నైపుణ్యం అంతే. సాఫ్ట్వేర్ అంటేనే గొప్ప, డాక్టర్ అంటేనే గొప్ప అనేది కాదు. ఏ పని చేసినా కూడా గొప్పే. ఏ పని చేసినా సమాజానికి అందరూ కావాల. ఒకే వర్గము అందరూ డాక్టర్లు అనుకో, పేషెంట్లు ఎవరు ఉంటారు? పేషెంట్ ఉంటేనే డాక్టర్కి విలువ, విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయుని విలువ. విద్యార్థులే లేకపోతే అందరూ ఉపాధ్యాయులు అయితే ఏం ప్రయోజనం? కాబట్టి అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉండాలి. ఇప్పటికే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను ఇంతటితో అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ నాగరాజ్ సార్ గారికి, మరి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు శ్రీ గుర్రాజరావు గారికి, మరియు త్రివిక్రమ్ శెట్టి సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి,
మన శ్రీలత మేడం గారికి, గీత మేడం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా సార్ చెప్పినట్టుగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడంలో మరి ముఖ్య పాత్ర పోషించి దాదాపు 3 నెలల కాలంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు మీతో మమేకమై మీ దగ్గర 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి 2005, 2006 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముందు పడినటువంటి రాజశేఖర్ అయితేనేమి, హరి అయితేనేమి, బాలాజీ, మరి చాలామంది విద్యార్థులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఇక్కడ 10th క్లాస్ చదివేటప్పుడు మీ చదువులు వెళ్ళే క్రమంలో ఒక విషయాన్ని మీరు అందరూ మర్చిపోతున్నారు. మీరు 7వ తరగతి పబ్లిక్ పరీక్ష కూడా రాశారు. అప్పట్లో 7th క్లాస్ పబ్లిక్ పరీక్ష కూడా ఉండేది. మీ తర్వాత బ్యాచ్ తర్వాత ఇంకొక 2 బ్యాచ్లు ఏమో నడిచాయంటే 7th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అనేవి తర్వాత రోజుల్లో తీసేసింది గవర్నమెంట్. అంటే అప్పటికే పబ్లిక్ పరీక్ష అనేటువంటిది రాసేవాళ్ళు, సెంటర్ ఇక్కడే ఉండేది. అప్పుడు మేము బీచ్గాన్పల్లి పిల్లల్ని కూడాను ఇక్కడ పిలుచుకొచ్చే పరీక్షలు రాయించే వాళ్ళము. మంచి పిల్లలు. సార్ చెప్పారు ఇందాక, గురురాజరావు సార్ చెప్పినప్పుడు, ఎందుకంటే మా మార్గదర్శి సార్కి మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు నేను పెనుగొండకి వెళ్ళాను. మా టీం వెళ్ళింది సార్ వాళ్ళ ఇంటికి. కృష్ణానాయక్ సారు, మా రవిశేఖర్, అదేవిధంగా వెంకీ వెళ్ళి సార్ని పలకరించారు. నేను మధ్యలో ఇక 2-3 రోజుల క్రితం వెళ్ళాలనుకున్నప్పుడు సార్ మనవరాలతో ఆడుకుంటుండేటువంటి దృశ్యాలు బయట కనిపించాయి నాకు కొంచెం. అంటే పండగ టైంలో సార్ చాలా బాగుంటారు. ముఖ్యంగా మనవరాళ్ళు, ఆ కుటుంబ సభ్యులతో చాలా అన్యోన్యంగా ఉంటారు సారు. అవి చూసుకున్న తర్వాత ఇలాగో ఈ కార్యక్రమం ఉంది కదా, వచ్చినప్పుడు సార్ పలకరిద్దామని అనుకున్నాను. మరి మీ ద్వారా ఇప్పుడు సార్ మరోసారి పలకరించేటువంటి అవకాశం దొరికింది. మీ అందరికీ థ్యాంక్ యూ సార్. మీ ఐ విష్ యూ స్పీడీ రికవరీ సార్, స్పీడీ రికవరీ. అదేవిధంగా శ్రీలత మేడం, 2 గురువులు ఉండేవాళ్ళు. ఒకరేమో ఇక్కడ గురురాజరావు గారు, అక్కడ గురుమూర్తి గారు, 2 ఉరవకొండ వాసులే. వాస్తవానికి సార్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉరవకొండే. మరి శ్రీలత మేడం గారు ఈ స్కూల్లో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నారు మా గురుమూర్తి సార్ని. మరి సార్ పెద్దలు సరే, అప్పుడు మేడం ఇక్కడ ఉండడం వల్లనే గురుమూర్తి సార్ ఉరవకొండ నుంచి బీచ్గాన్పల్లి హై స్కూల్కి వచ్చినారు. సార్ అప్పుడు ఫిజిక్స్ చెప్పేవాళ్ళు సారు. సో ఆ విధంగా నేను, మా కవిత మేడం గారు 2 కూడా వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం చాలాసార్లు. వాళ్ళ యొక్క కార్యక్రమాలు పన్వి పిల్లాడు చాలా మంచి ఇది. మా చిట్టితో పాటు పెరిగినాడు తను కూడాను. ఇక్కడ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా బీచ్గాన్పల్లి గురించి సార్ చెప్పాడు, అక్కడ ఉండే పిల్లలు డిసిప్లిన్ లేదని. బాగున్నారు సార్, ఎందుకంటే నేను అక్కడ పనిచేశాను. తర్వాత మా అన్న జయరామ్ అన్న కూడా అక్కడికి వెళ్ళాడు ఆ స్కూల్కి. మంచి పిల్లలే, కాకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. సీగిపల్లి నుంచి రావాలా, గణపతిపల్లి నుంచి రావాలా, ఈ పక్కన గొల్లపల్లి నుంచి రావాలా, పాత్రగానిపల్లి నుంచి రావాలా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య విభిన్నత అనేటువంటి కనిపిస్తుంది. మంచి పిల్లలే, బాగా చదువుకున్నారు, వాళ్ళు కూడా బాగా సెటిల్ అయినారు. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా నచ్చిన రంగంలో, మనం అందరూ ఒకే రంగంలో వెళ్ళాలని లేదు, మనకు నచ్చిన రంగంలో మనం అందరూ కూడాను రాణించడం జరిగింది. మరి వచ్చే ముందు మీ అందరి గ్రూప్ ఫోటో తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను అప్పుడే మీకు ఒక 5 months ఏమో మాత్రమే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. వచ్చేటప్పుడు అందరినీ చూశాను ఒకసారి. పర్వీన వాళ్ళ బ్యాచ్ అనుకుంటాను ఇది. జుగును, కవిత, మరి వీళ్ళ నాగేశ్వరి, వీళ్ళందరి బ్యాచ్ ఇది. తర్వాత సౌభాగ్యమ్మ, ఉషా, వీళ్ళందరి బ్యాచ్ ఇది. అబ్బాయిల ఫోటో రాజశేఖరు, హరిను, తర్వాత వచ్చేసి శివ, బాలాజీ, వీళ్ళందరూ ఒకసారి గ్రూప్ ఫోటో వచ్చేటప్పుడు అదే పనిగా తీసాను. నేను ఆల్బమ్ చూశాను ఒకసారి. పిల్లలందరినీ చూసి ఇంకోసారి అందరినీ పలకరించినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఉన్న ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యమైనది. బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది. కాబట్టి మీ మధ్య అన్యోన్యత ఇలాగే ఉండాలి. సార్ ఇందాక చెప్పాడు, మనం ఏదైతే ముందుకు వెళ్ళలేకపోయామో మనకి ఇంకొక అవకాశం ఉంది. మన పిల్లల్ని ఆ వైపు నడిపించేటువంటి అవకాశం ఉంది మనకి. ఇప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంది అది. మీ పిల్లలకి విద్యను ఇవ్వండి ఫస్ట్. దానికి మించింది ఏమీ లేదు. ఏ ఒక్కరూ వచ్చి భాగాలు పంచుకోవడానికి అన్నదమ్ములు రారు, దొంగలు తీసుకెళ్ళలేరు, ఎవరు తీసుకెళ్ళలేరు. ఒక సర్టిఫికేట్ అనేటువంటిది మన భవిష్యత్తును మారుస్తుంది, మన జీవితాలు మారుస్తుంది. చక్కటి చదువునివ్వండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు స్థిరపడిపోతారు జీవితంలో. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా మంచి చదువునివ్వాలి, మీ అందరికీ కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలి, మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుర్రారావు సారు, ఎందుకంటే ఇంగ్లీష్ మీ తర్వాత బ్యాచ్లో శుభాకాంక్షలతో. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు ఏరా ఏమ్మా అనేవాళ్ళము. ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అయినారు, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కాదు, ఇప్పుడు
మెన్ అండ్ ఉమెన్ అంటే మీరు పెద్దవాళ్ళైనారు, పిల్లలైనారు, మీకు హస్బెండ్స్, వాళ్ళకి వైఫ్లు అందరూ ఉంటారు. మనకి మీరు మీ హస్బెండ్ కూడా ఎట్లా పెట్టుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యం లేకపోతే ఇప్పుడు మాకు 62 years, ఆరోగ్యం లేకపోతే ఇప్పుడు 55 షుగరు, బీపీను అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చదువు కన్నా, నా ఉద్దేశంలో మాత్రము చదువు కన్నా ఆరోగ్యం. ఎంత చదివినా కానీ ఆరోగ్యం లేకపోతే మంచాన్ని పడతారు. కాబట్టి మీరు కంపల్సరీ మీ పిల్లలకి మీరు కూడా ఇప్పటి నుంచి కూడా కొన్ని మిల్లెట్స్ అంటే ఆరోగ్యం కోసం మనము కొన్ని వదులుకోవాలా, కొన్ని బయట తింటుంటాం మనము. ఇప్పుడు మీరు తెచ్చినారు హోటల్లోటివి, అవన్నీ తినేస్తున్నాం. మనం బయట అన్నీ తింటున్నాం కాబట్టి మన ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మన సినిమా వచ్చింది ఒకటి, సంక్రాంతికి వస్తున్నాంలో, దాంట్లో మంచి మెసేజ్ ఉంది. వెంకటేష్ గురువులు ఎలాగా గౌరవించినారు అనేది ఒత్తుని మీరు ఆలోచించండి. అలాగా ఉన్నారు మీరు కూడా నా ఉద్దేశంలో. ఇప్పుడు ఆ సినిమాలో వెంకటేష్ ఏం చేశాడు, ఒక 5 లక్షలు బస్సులో పెట్టి పంపించాడు. కానీ అతను తీసుకోలే గురువు. మీ డబ్బు కాదు ముఖ్యము, మీ మర్యాద, మీ ఆప్యాయత, మీ ప్రేమ. మీరు ఇప్పుడు మాకు కనిపించినప్పుడు ఎప్పుడైనా కానీ నమస్తే పెడతారు. నమస్తే పెట్టినప్పుడు ఏరా ఎక్కడా ఏమి అడుగుతాం, అప్పుడు గుర్తొస్తాయి మీ మెమరీస్. కాబట్టి సినిమా చూస్తున్నారా, సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎంత మెసేజ్ ఉంది. చిన్న మెసేజ్ అయినా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి ఆ మెసేజ్. మీరు ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఆ మెసేజ్ టైప్లోనే ఉండాలి. మీరు అందరూ గౌరవిస్తున్నారు. ఊటుకూరు అంటే నాకు ఇప్పుడు ఒక 9 years వచ్చాను. నేను 9 years ఉన్నాము. నేను 30 years సర్వీస్లో మీరంత అభిమానించే విద్యార్థులు అంటే లేరు. ఇప్పుడు ఎవరో కానీ మీరే మమ్మల్ని ప్రతి సంవత్సరం మేము రావాలంటే నాకే ఏదో కంపల్సరీ 3 తూర్లు వస్తున్నామే. లేట్ అంటే ప్రాసెస్ లేట్ అయితేనే ఇంకా బాగుంటుంది. బాగా ఎట్లంటే ఒక 1 year కోతూరు, 2 years కోతూరు అయితే కంటిన్యూ వచ్చేసినాం. అది ఏమవుతుందంటే చూసిన బాగానే చూస్తుంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడో చూసినాం 2005, 2006 బ్యాచ్లో చూసినాం. అప్పుడు బాగా చిన్న పిల్లలు మీరు. మేము ఇప్పుడు చూస్తుంటే హ్యాపీ, వెరీ హ్యాపీ. మీకు మీ ఆరోగ్యము, మీ పిల్లలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు అంటే మీ గురువుల్ని గౌరవించండి, మాట్లాడండి. మీకు వాళ్ళకి ఏం అవసరం, డబ్బు అవసరం కాదు వాళ్ళకి. మీరు మాట్లాడేదే ₹1,00,00,000 సమానం. మీరు మాట్లాడిచ్చేది బజార్లో మాట్లాడించిన, బైక్ దిగి ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది మీ ఊటుకూరు విద్యార్థులు కొట్నూరులో ఉన్నప్పుడు, నేను ఇప్పుడు ప్రజెంట్ కొట్నూరులో పనిచేస్తున్నా. కొట్నూరులో ఉన్న బండి దిగేసి మాట్లాడించిపోతుంటారు కొంతమంది. హ్యాపీ వెరీ. మన సముద్రంలో ఉన్నారు, మనకి ఇక్కడ బసనపల్లి, ఎర్రగుంట, మళ్ళీ నెక్స్ట్ ఊటుకూరు, బీచాలపల్లెలు వస్తున్నారు. అందరూ ఉన్నారు. అప్పుడు 3-4 years ఉన్నారు. మళ్ళా తర్వాత వేరే హై స్కూల్ అయింది బీచ్కానపల్లిలో, అప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయినారు. కాబట్టి మీరు మీ పిల్లలు అన్నట్లు, సారోళ్ళు అన్నట్లు మీ పిల్లల్ని బాగా చదివించండి. మీలోని కసిని వాళ్ళ మీద చూపించండి. అంటే చదువు అనేది ఓ రకంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం హరినే ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు రావాలి మేడం అన్నారు. సో అందుకని ఎలాగైనా ట్రైన్ మిస్ కాకూడదు, లేట్ కాకూడదు అని అనుకున్నాను. కరెక్ట్ టైంగా 11:30కి రీచ్ అయినాను, వచ్చినాను. ముఖ్యంగా సార్ వాళ్ళందరూ చెప్పినారు, నేను చెప్పేది ఏం లేదు. ఇంకా మీరు మీ పిల్లలకు ఆస్తి అంటూ ఇచ్చేది ఏమంటే విద్య మాత్రమే. విద్యను అందిస్తే చాలు, వాళ్ళకి అన్నీ ఇచ్చినట్టే అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మా పిల్లలకు అదే చెప్తాను, మేమంటూ ఇచ్చేది విద్య మాత్రమే, ఇంకా ఆస్తులు అంటూ ఏమీ లేవు మన దగ్గర, చదువు మాత్రమే ఆస్తి అని నేను మా పిల్లలకి చెప్తున్నాను. మీరు మీ పిల్లలకు కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడు
joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అందరికీ పల్లవి కానీ, సుమలత కానీ, సౌమ్య కానీ, నరసింహ కానీ చాలామంది వచ్చారు, సంధ్య కానీ మా ఊరు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు అయితే బయటికి పోతండి, వచ్చి కూర్చోండి. మైక్ మీరు కూర్చొని ప్లేస్ దగ్గర మీ మైక్ వస్తుంది. అంటే ఫక్రుద్దీన్, రాజశేఖర్ వీళ్ళు మేము సల్మా కృషి చేసినందుకు ఈరోజు మనమంతా ఈరోజు కలిసినాము. చాలా ఆనందంగా ఉంది. మిస్ మై ఫ్రెండ్స్ 20 years నుంచి చాలా మిస్ అయినాము. కానీ మన డేస్ అప్పుడువి ఇప్పుడు రావు మెమరీస్. అదే తెలుగు మేడంని చాలా మిస్ అవుతున్నాను. తెలుగు మేడం ఆవలిస్తే కొడుతుండే, మీకు గుర్తుందా?